విశాఖలో అత్యంత విషాదం జరిగింది. విశాఖలో కిరాతకం. యువతని చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన న్యాయ ఉద్యోగి. గాజువాకలో ఒళ్ళు గగురుపొడిచే ఘటన జరిగింది. ఆ విషయాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి అత్యంత పాశవికమైన ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని తన నివాసానికి పిలిపించుకున్న న్యాయ ఉద్యోగి ఆమెను హతమార్చడమే కాకుండా సాక్ష్యాలను మరుగున పరచడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో భద్రపరిచాడు. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈనాడు కథనం ప్రకారం విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను గాజువాకలోని ఎల్బీ నగర్ కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. రవీంద్రకు వివాహమైంది. అయితే అతని భార్య గత నెల రోజులుగా విజయనగరంలోని తన పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలో విశాఖలోని సాలగ్రామపురానికి చెందిన మౌనిక అనే యువతతో రవీంద్రకు పరిచయం ఏర్పడింది. ఆదివారం రాత్రి మౌనికను తన ప్లాటుకు పిలిపించిన రవీంద్ర ఏదో విషయంలో ఆమెతో గొడవ దిగాడు. వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను పాశవికంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఎలా వదిలించుకోవాలో ఆలోచించిన నిందితుడు కిరాతక నిర్ణయం తీసుకున్నాడనమాట. మౌనిక శరీర భాగాన్ని ముక్కలుగా నరికి వాటిని ప్లాస్టిక్ కవర్లో చుట్టి తన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో దాచాడు. అయితే మృతదేహంలోని తల భాగం మాత్రం అక్కడ కనిపించలేదని, దానిని ఎక్కడైనా పడేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాత్రి సమయంలోనే నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన రవీంద్ర తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని లొంగిపోయాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు చెబుతున్న వివరాల ప్రకారం మౌనిక తనను డబ్బుల కోసం వేధిస్తుందని, మా మానసిక మానసిక ఒత్తిడిని తట్టుకోలేకే ఆ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే ఇది కేవలం నేరం నుండి తప్పించుకోవడానికి చెబుతున్న మాటలా లేక నిజంగా ఆర్థిక వివాదాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్స్ నిపుణులు ప్లాట్లో ఆధారాలు సేకరించారు. అత్యంత రద్దీగా ఉండే అపార్ట్మెంటు కాంప్లెక్స్‌లో ఇలాంటి ఘోరం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అపార్ట్మెంట్‌లోకి యువత రావడం, ఆ తర్వాత హత్య జరగడం వంటివి ఎవరూ గమనించకపోవడం గమనార్హం. ఒక బాధ్యతాయుతమైన న్యాయ ఉద్యోగంలో ఉండి ఇలాంటి అమానుష చర్యకు పాల్పడడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. నిందితుడు రవీంద్రను అదుపులో తీసుకున్న పోలీసులు హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది. మౌనిక కుటుంబ సభ్యులు ఈ వార్త విని శోక సముద్రంలో మునిగిపోయారన్నమాట. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.